మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరు బాగున్నారా? నా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించును గాక. ఈ దినంన దేవుడు మనకిచ్చిన వాక్యమును నేను చదువుతాను. మీరు కూడా బైబిల్స్ ఓపెన్ చేయండి. కీర్తనలు 48వ అధ్యాయము 14వ వచనమును నేను చదువుతాను. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుడు ఎవరు? సదాకాలం ఉండే దేవుడు, సదాకాలం ఉండే దేవుడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. నేనంటాను, ఆయన మరణము వరకు నడిపించే దేవుడు కాదు, మరణము తర్వాత కూడా నీ కుటుంబానికి తోడై ఉన్న దేవుడు. ఆయన సదాకాలం ఉన్న దేవుడు, సదాకాలం ఉన్న దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఏంటి దాని అర్థం ఏంటిది? సదాకాలం ఉంటాడు. నీ కష్టాల మధ్యలో ఉంటాడు, నీ ఇబ్బందుల మధ్యలో ఉంటాడు, నీకు ఐశ్వర్యం ఉన్నప్పుడు ఉంటాడు, నీకు లేనప్పుడు ఉంటాడు. అబ్రాహాము నమ్ముకున్న దేవుడు నీ దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సదాకాలం అనే మాటకు ఓ చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎప్పుడు నేను విడిచిపెట్టడు అని అర్థం. సదాకాలము ఎప్పుడు ఉండేవాడు, ఎప్పుడు నీ కుటుంబ జీవితాల్లో ఆయన ఎప్పుడు ఉంటాడు. కనుక భయపడకు. సదాకాలం ఉండే దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని నా దేవుడు నిశ్చయంగా దీవించి ఆస్వాదించును గాక. ఏ మనుషుడు నీకు సదాకాలం ఉండలేరు. ఒక చిన్న మాట చెప్తా. ఒకవేళ మీ అమ్మ నాన్న ఉన్నారనుకో, వాళ్ళు కొంతకాలానికి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. ఒకవేళ నీ ఇంట్లో నీకు సహాయంగా ఉన్నవారు నీకున్నారేమో, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు వీరు నాకు సదాకాలం ఉంటారు, ఎప్పుడు వీరు నాకు తోడుగుంటారు, కుడిభుజంగా ఉంటారు, నాకు అన్నీ చేస్తారు, నువ్వు అనుకుంటున్నావా? ఎవరుండరు. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు సదాకాలం ఉంటాడు. ఈరోజు నమ్ము, నువ్వు మోకరించు, నువ్వు విశ్వసించు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దుఃఖిస్తున్నావు? అక్క నువ్వే, చెల్లి నువ్వే, తమ్ముడా నీవే. నువ్వు భయపడద్దు. ఎందుకు భయపడుతున్నావు? ధైర్యముగా ఉండాలి. నా దేవుడు నాకున్నాడు, నాకేం భయమన్నా అన్న ధైర్యం నీలో ఉంటే మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఆ దేవుడు ఎవరంటే సదాకాలము ఉన్న దేవుడు, మనకు దేవుడై ఉన్నాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిశ్చయంగా నీకు తోడుగా ఉంటాడు. అబ్రాహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు తోడై ఉండి నడిపించును గాక. కళ్ళు మూసుకొని తల్ల వంచండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన దేవా, నీ బిడ్డలకు మీరు తోడే ఉండి సదాకాలం ఉండే దేవుడిగా వారి జీవితంలో మీరు కార్యాలు జరిగించండి. అయ్యా, ఏ మనుషులు మరిచినా నువ్వు మరవని గొప్ప దేవుడు. నీ కార్యాలు మీరు జరిగించి కృప చూపించి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.